గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ సర్వసభ్య సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ హాజరు కాలేదు. 1,20,00,000తో ఆధునీకరించిన సమావేశ మందిరానికి ప్రారంభోత్సవం చేసి సమావేశం నిర్వహించారు. తరువాత ఈ ఏడాది బడ్జెట్ను మేయర్ సుధారాణి ప్రకటించారు. మున్సిపాలిటీలో అతిగతి లేని పాలన సాగుతోంది. పాలన పక్కన పెట్టి ప్రజా దోపిడీకి కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. రేషన్ కార్డులు మంజూరు చేయటకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులని అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది 14వ తారీఖు లోపల మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వేలన్నీ పూర్తి చేసి ఇవ్వడానికి కూడా